ఇక డీటెయిల్స్ చూస్తే అనపర్తి ఏరియా ఆసుపత్రిలో సేవా పక్షోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం ప్రారంభించారు. అనపర్తి ఏరియా హాస్పిటల్లో సేవా పక్షోత్సవంలో భాగంగా 15 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం చేపట్టి నిర్వహించారు. దానిలో భాగంగా నిర్వహించాల్సిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని ఈ రోజు ఏర్పాటు చేశారు. ఏరియా హాస్పిటల్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఎక్కడ ఏదైతే ఎక్విప్మెంట్ హాస్పిటల్స్ కు కొనుగోలు చేశారో వాటిని కూడా పరిశీలించారు. అదేవిధంగా గైనిక్ వార్డులో ఏసీలను కూడా అమర్చడం జరిగిందన్నారు. అన్ని విధాలుగా అధునాతనమైన సౌకర్యాలను అందించడం జరుగుతుందన్నారు. కార్పొరేటర్స్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసుకోకుండా కూటమి ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందన్నారు. దానిలో భాగంగానే ఇవాళ ఏరియా హాస్పిటల్ డెవలప్ చేయడం జరిగిందన్నారు. ఇవాళ హాస్పిటల్ నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతుందన్నారు. ఇప్పుడే ఇంజనీరింగ్ అధికారులతో కాంట్రాక్టర్లను సమీక్షించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అగ్రిమెంట్ పీరియడ్ కూడా అయిపోయింది. అయినప్పటికీ కూడా కొంతకాలంగా పేమెంట్స్ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూశాం. ఇటీవల కాలంలో ఏదైతే హాస్పిటల్ నిర్మాణానికి ప్రభుత్వం కొంత పేమెంట్స్ రిలీజ్ చేయడం జరిగిందన్నారు. తద్వారా వీటిని వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. ఈ డిసెంబర్ నెలాఖరుకు ఈ అనపర్తి ఏరియా హాస్పిటల్ బిల్డింగ్ పైన ఉన్న నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. జగదీష్ కొంచెం ఒకసారి దింపు బావా కడిగానికి ఫోటో క్లిక్ చేయండి. సార్ చూడండి నువ్వు ఇంటికి వెళ్ళిపో. సార్ ఒకసారి డాక్టర్ గారు కూర్చోండి. ఏమండి ఎవరో వరుసుకోవాలని నువ్వు మా దగ్గర అందరికీ నమస్కారం. ఈరోజు ఏరియా ఆసుపత్రిలో ఏదైతే సేవా పక్షోత్సవాల్లో భాగంగా 15 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సేవా పక్వాడు పేరుతో కార్యక్రమాలు నిర్వహించాము. దానిలో భాగంగా నిర్వహించాల్సిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఈరోజు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏరియా ఆసుపత్రి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్తో పాటు అదేవిధంగా ఇక్కడ ఏదైతే కొన్ని ఎక్విప్మెంటు ఆసుపత్రి నుంచి కొనుగోలు చేశారో అవన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఏదైతే గైనిక్ వార్డులో ఏసీని కూడా ఫిక్స్ చేయడం జరిగింది. అన్ని విధాలుగా అధునాతనమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. కార్పొరేట్ ఆసుపత్రులకు ఏ విధంగా తీసుకోకుండా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా తీసేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇవాళ ఏరియా ఆసుపత్రిని అన్ని విధాలుగా డెవలప్ చేయడం జరిగింది. గతానికి ఈ రోజుకి భిన్నం ఏంటంటే గతంలో ఒక థర్మామీటర్ కూడా ప్రజల నుంచి విరాళాలు సేకరించేవారు అనపర్తి ఏరియా హాస్పిటల్కి సంబంధించి. ఆసుపత్రికి సంబంధించి డెవలప్మెంట్ ఫండ్ ఉన్నప్పటికీ కూడా అంటే ఆ రోజు లెక్కలు ఏ విధంగా ఉన్నాయో ఎవరికి తెలియదు. విరాళాలు సేకరించి డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఖర్చు పెట్టినట్టుగా రాసే పరిస్థితి చూశాం. ఆనాడు శాసనసభ్యుడిగా ఉన్నది సాక్షాత్తు ఒక వైద్యుడు. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి నిర్వీర్యం చేస్తే ప్రైవేట్ ఆసుపత్రి పరిస్థితి బాగుంటుంది, ఆశాజనకంగా ఉంటుందనే పరిస్థితిలో పూర్తిగా ఇక్కడ నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకురావడం జరిగింది. ఇవాళ 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతూ ఉంది. ఇప్పుడే ఇంజనీరింగ్ అధికారులతో కాంట్రాక్టర్తో కూడా సమీక్షించడం జరిగింది. యాక్చువల్గా ప్రభుత్వం నిర్దేశించిన అగ్రిమెంట్ పీరియడ్ కూడా ఈ నెలతో అయిపోయింది. అయినప్పటికీ కూడా కొంతకాలంగా పేమెంట్స్ లేక వాళ్ళు కొంచెం ఇబ్బంది పడిన నేపథ్యం ఇటీవల కాలంలో ఏదైతే ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందో కాంట్రాక్ట్స్ కూడా ప్రభుత్వం కొంత పేమెంట్స్ రిలీజ్ చేయడం జరిగింది. వారు ఇప్పుడు వేగవంతంగా పనులు పూర్తి చేస్తూ ఉన్నారు.
ఈ డిసెంబర్ నెలాఖరికి ఏదైతే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ పైన ఉన్న నిర్మాణాలు పూర్తి చేస్తాం. అదేవిధంగా మార్చి నాటికి మొత్తం ఆసుపత్రి కంప్లీట్ చేసి ఇస్తామని కూడా వాళ్ళు చెప్తుంది. ఏదైతే 100 పడకల ఆసుపత్రికి సంబంధించి చదరపు అడుగులు విస్తీర్ణం ఉండాలో ఇప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో ఆ నిర్మాణాలకి మంజూరు రాలేదు. దాన్ని కూడా అదనపు నిర్మాణాల కోసం కూడా వారి లైన్ ఎస్టిమేట్స్ తయారు చేసి ఇమ్మని అధికారులను కోరాను. వాటి కోసం కూడా నిధులకు ప్రయత్నం చేసి వాటిని కూడా నిర్మాణం చేపట్టి అన్ని సౌకర్యాలతో అధునాతనమైన సౌకర్యాలతో కార్పొరేట్ ఆసుపత్రికి ఏ విధంగానూ తీసుకోకుండా అనపర్తి ఏరియా హాస్పిటల్ తీర్చిదిద్ది రోగుల కోసం అందుబాటులో ఉంచడం జరుగుతుందనే సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు.